వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో అతిథి మీ ఇంటింటి నేస్తం. సో ప్రతి వారంలోనే ఒక కొత్త ఎపిసోడ్తో అందమైన బంధాలతో టేస్టీ ఫుడ్తో మన ముందుంది మన అతిథి. సో ఈ రోజు మనం వెళ్ళబోతున్నాం చిలకలగూడలో ఉన్న పద్మగౌడ్ గారింటికి. సో అలా వెళ్ళిపోయి ఆ బంధాలు ఏంటో టేస్టీ ఫుడ్ ఏంటో చూసేద్దామా? కమ్ ఆన్. వచ్చేసామండి. మనం రావాల్సిన ప్లేస్ ఇదే. ఓ మై గాడ్, ఇంత గ్రాండ్ డెకరేషనా! నాకు అర్థమైపోయింది వీళ్ళు నాకు ఏ రేంజ్లో వెల్కమ్ చెప్తారో. సో వెల్కమ్ ఎట్లుంటుందో, టేస్టీ ఫుడ్ ఎట్లుంటుందో చూడాలి కదా. అలా లోపలికి వెళ్ళిపోదామా? కమ్ ఆన్. ఇంత గ్రాండ్ వెల్కమ్. మీరే కదా పద్మ గారు అంటే? తెలిసిపోతుంది. హలో పెద్దమ్మ. సో పెద్దమ్మ, నాకు ఈ రోజుకి పెద్దమ్మ అయిపోతారా? ఓకే మమ్మీ, పెద్దమ్మనే. అది మీరు ఏది చెప్తే అది అన్నట్టున్నారు మీరు. మమ్మీ నువ్వు నా బిడ్డలాగా ఉన్నావు కదా, అందు గురించి అట్లా చెప్పిన. థ్యాంక్ యూ. ఫ్లవర్స్ నాకేనా? ఇది వెల్కమ్ మమ్మీ, నీకు ఇంట్లోకి రానికి. ఇంటికి ఒక ఆడి కూతురు లాగా వచ్చినావు మమ్మీ, మాకు చాలా చాలా సంతోషం నువ్వు రానికి. నిజంగా పెద్దమ్మకు ఉన్న ఎఫెక్షన్ మొత్తం మా పెద్దమ్మకి. చాలా సంతోషం. సో పెద్దమ్మ పరిచయం చేసేస్తావు నాకు? చేస్తాం బిడ్డ, చేస్తాం. ఈమె పెద్ద కూతురు. మీ పెద్ద కూతురా? నాకు అక్క, పెద్ద అక్క. హాయ్. ఆమె చిన్న కూతురు మమ్మీ. హాయ్ అక్క. ఇక్కడ నా పెద్ద కోడలు మమ్మీ. ఓ మీ కోడలు అంటే నాకు వదిలే. ఇగో ఇక్కడ చిన్న కోడలు. చిన్న వదినకు చిన్న డాటరా? అక్కడ కూతురు అవుతుంది బిడ్డ అక్కడ. ఇక్కడ బిడ్డ, ఇక్కడ కూడా బిడ్డ అవుతుంది, అక్క అవుతుంది నీకు. అందరూ మన చుట్టాలు మొత్తం అందరు అక్కలతో నిండిపోయినట్టు మమ్మీ. అంతా మన ఫ్యామిలీ మమ్మీ, అంతా మన ఫ్యామిలీ. ఇక్కడేగో నా మనవరాలు, ఇక్కడ నా బిడ్డ బిడ్డ, వీళ్ళందరూ మనవరాలు. అక్క అవుతుంది, అక్క అవుతుంది మమ్మీ. అమ్మ వీళ్ళందరూ మా మనవరాలు బిడ్డ. మనవరాలేగో మనమడు బిడ్డ కొడుకు. హలో. అసలు మనకన్నా వీళ్ళకి ఇంకెక్కువ ఎనర్జీ ఉన్నట్టుంది, ఇంకా గట్టిగా అర్జారు. సో ఏంటి పెద్దమ్మ, ఇంటికి ఒక ఆడబిడ్డ వచ్చింది. ఓకే అందరినీ పరిచయం చేసే ఓకే, కానీ కూర్చో పెడదాం, ఏమైనా వెల్కమ్ డ్రింక్ ఇద్దాం అని ఉండాలి కదా. అన్ని తీర్లో చేసిన బిడ్డ, కూల్ డ్రింక్ ఇస్తా, భోజనం చేసిన, నీ చెల్లెలతోటి అక్కలతోటి కడుపు నిండా భోజనం చేసుకో. మా ఇంట్లో ఇలా సంతోషంగా మమ్మల్ని కూడా చాలా సంతోషపడుతున్నావు నువ్వు వచ్చినావు అని. అసలు మీరు అలా చెప్తుంటేనే నాకు కడుపు నిండిపోతుంది. అన్ని చేసిన బిడ్డ నేను. కూల్ డ్రింక్ ఉంది, బిర్యానీ చేసిన, చికెన్ ఫ్రై చేసిన, అన్ని చాలా బాగా చేసిన. నువ్వు వస్తావని సంతోషంతో వంటలు చేసిన బిడ్డ, చాలా ఖుషితోటి అలా. సో పెద్దమ్మ నన్నైతే ఇలా అందరినీ కూర్చోబెట్టారు. నా వెల్కమ్ డ్రింక్ ఏది ఉన్నది బిడ్డ? చిన్నదని ఇస్తుంది అగో, చిన్నది వదినా. అయ్యో చిన్నది. ఆహా, మా వదిన ఇచ్చింది కాబట్టి ఇంకా చల్లగా, ఇంకా చాలా టేస్టీగా ఉంది. మా ఆడపడుచు కదా, అంత ఇచ్చినా తక్కువే నీకు. తక్కువే మేము. అంత లేదు, నాకు అంత ఉండదు. మనం ఒకటి కాబట్టి అంత పొడతలు వేయకూడదు నాకు. ఇంటి ఆడబిడ్డ ఆడబిడ్డే కదా, మనం ఒకటైనా కూడా. ఎంత భయం నేనంటే ఉండాలి కదా. అంతేలే, ఆడబిడ్డ అంటే ఆ మాత్రం భయం ఉండాలి. అది మెయింటైన్ చేయండి భయం. సో మనం అలా ఫుడ్ మేకింగ్ వెళ్ళే ముందు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కావాలి నాకు. మీ ఇష్టం. ఈరోజు ఏం చేద్దాం? పాటలు. అంతాక్షరియా? అబ్బా మీరు పాటలు బాగా పాడతారు అనుకుంటా. అవి కూడా బాగా పాడతాం. అయితే నేను టీమ్స్ చేస్తా ఇలా 2
అటు గెలుస్తారో ఇటు గెలుస్తారో చూద్దాం, ఎవరు బాగా ఆడతారో చూద్దాం. అంటే ఎవరు గెలిచినా నా ఫ్యామిలీ గెలిచినట్టే కదా. ఓకేనా? సో ఫస్ట్ ఎవరితో పాడిద్దాం? ఫస్ట్ మా పెద్దమ్మతో పాడిద్దాం. పెద్దమ్మ పాడతా బిడ్డ, సమ్మక్క పాట పాడతా. ఓకే. పున్నామా పున్నామా నిండు పున్నామా నాగమా అల్లేలో నా తీగమా అల్లేలో. పున్నామా పున్నామా నిండు పున్నామా నాగమా అల్లేలో నా తీగమా అల్లేలో. పున్నామా పున్నామా నిండు పున్నామా నాగమా అల్లేలో నా తీగమా అల్లేలో. పున్నామా పున్నామా నిండు పున్నామా నాగమా అల్లేలో నా తీగమా అల్లేలో. నిండు పున్నమి నాడు పుట్టిన సమ్మక్క నాగమా అల్లేలో నా తీగమా అల్లేలో. నిండు పున్నమి నాడు పుట్టిన సమ్మక్క నాగమా అల్లేలో నా తీగమా అల్లేలో. నిండు పున్నమి నాడు పుట్టిన సమ్మక్క నాగమా అల్లేలో నా తీగమా అల్లేలో. నిండు పున్నమి నాడు పుట్టిన సమ్మక్క నాగమా అల్లేలో నా తీగమా అల్లేలో. ఇడికి దగ్గర మేడారం దూరం నాగమా అల్లేలో నా తీగమా అల్లేలో. ఇడికి దగ్గర మేడారం నాగమా అల్లేలో నా తీగమా అల్లేలో. జిల్లా వరంగల్ డిస్ట్రిక్ట్ జనగాము నాగమా అల్లేలో నా తీగమా అల్లేలో. అల్లేలో. నిండు పున్నమి నాడు పుట్టిన సమ్మక్క నాగమా అల్లేలో నా తీగమా అల్లేలో. నిండు పున్నమి నాడు పుట్టిన సమ్మక్క నాగమా అల్లేలో నా తీగమా అల్లేలో. ఎత్తు బంగారమ్ము పాలకాయలు నిండు మల్లేలో నా తీగమా అల్లేలో. ఎత్తు బంగారమ్ము పాలకాయలు నాగమా అల్లేలో నా తీగమా అల్లేలో. రెండేళ్లకోసారి నీ జాతరమ్మ 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 నాగమా అల్లేలో నా తీగమా అల్లేలో. ఇప్పుడు మీ టర్న్. ఎవరు పాట పాడబోతున్నారు? మీరే కదా. మీ జోష్ ఎంత ఉందో చూడాలి. సో ఫుల్ జోష్ తో మా వదినలు పాట పాడేపోతున్నారు. పాడేస్తారా? సో స్టార్ట్ ప్లీజ్. నీలాకాశంలో మెరిసే చంద్రుడివై జింపున మెలకు జరిగినకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మచావే చిన్ని గుండెల్లోన అజరేపావే. అరే చుక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చికిరి గింతలు మొదలాయే ఇక నా వడిలో. నీ వల్లేరా సుకుమారా ఈ మాయ నీ వల్లేరా. ఇదేదో అయింది వేళ ఇన్నాళ్ళు లేదిలా తానే తందనానే తానే తందనానే. వావ్ సూపర్. చాలా బాగా పాడారు, కానీ ఫుల్ జోష్ వచ్చింది అన్నారు. అంత స్లోగా పాడారు. పైగా ఎక్కడ వదలలేదు, మ్యూజిక్ కూడా పాడేస్తారు. వెరీ గుడ్ కవరింగ్, వెరీ గుడ్. సూపర్. సో నాకు జోక్ ఎవరు చెప్తున్నారు? నేనే చెప్తున్నాను. సో మా అక్కలు చెప్పబోతున్నారు జోక్. సో ఓకే, మా అక్కలు ఇద్దరు కలిసి ఒక జోక్ చెప్పబోతున్నారు. అలా చూసుకుని అలా నవ్వేసుకోండి. ఒక బిచ్చగాడు వచ్చి 8 రూపాయలు ఇవ్వమంటాడు అడుగుతాడు. అయితే 8 రూపీస్ ఎందుకు నీకు, 4 రూపీస్ అయితే టీ వస్తుంది కదా అనేసి ఆయన అడుగుతాడు. అయితే ఆయన ఉండి నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఇవ్వాలని అతను అడుగుతాడు. ఎందుకని అతను అడుగుతాడంటే ఆ అమ్మాయి కోసమే నేను బిచ్చగాన్ని అయ్యాను. సో అటు మా అక్కలు జోక్ చెప్పేశారు, ఇక్కడ మా అలా అనే డైలాగ్ చెప్తా స్వీటీ, డైలాగ్ చెప్తా స్వీటీ అని చెప్తున్నారు. ఒక్క బిర్యానీ కాదు స్వీటీ, 100 బిర్యానీలు పంపి ఒకటేసారి తిని పెడతాను. అబ్బా, నాకు ఎవరైనా ఏదైనా రెసిపీ నేర్పిస్తారా? నేను చేస్తున్నాను. అవునా? ఏం నేర్పిస్తున్నారు? పునుగులు చేస్తున్నాను. సో మా అక్క పునుగులు నేర్పించబోతున్నారు. అలా నేర్చేసుకుందామా? సో మా అక్క పునుగులు నేర్పిస్తా అని ఇంత సెటప్ తీసుకొచ్చేసారు. సో ఎలా చేస్తారు? ఇవన్నీ కలిపేసుకుని. ఇవన్నీ ఏంటి? మైదా పిండి. ఓకే, మైదా పిండి కావాలి, రవ్వ, పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర. ఇదేంటి? సాల్ట్.
ఓకే, అన్ని కలిపేసుకొని ఇవన్నీ కలిపేసుకోవాలి ఒకటేసారి. అన్ని కలిపేసుకోవాలి ఇందులో. ఓకే, రవ్వ. ఓకే, తర్వాత పెరుగు, తర్వాత ఉల్లిగడ్డ. తర్వాతకి పచ్చిమిర్చి. ఓకే, దీంట్లో ఇంకేమీ వేయక్కర్లేదా? కారం లాంటివి? ఇవి పచ్చిమిర్చి చేసేస్తున్నాం కదా, ఓకే. కారం అవసరం లేదు. కొద్దిగా కొత్తిమీర ఉప్పు వేయద్దా? వేసుకోవాలి, ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకోకపోతే టేస్ట్ ఉండే కదా, సరిపోయినంత ఉప్పు. ఓకే, అన్ని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ కలిపి పెట్టేశాను. ఓ, లేట్ ఎందుకని ఆల్రెడీ కలిపి పెట్టేశారా? వెరీ గుడ్. సో అక్క, నేను ఎప్పుడు పునుగులు తిన్నా కానీ ఎలా చేస్తారో నాకు అస్సలు తెలీదు. ఇప్పుడు నేర్పిస్తున్నారా? చేసుకో. మంచి వర్షాలు పడ్డప్పుడు అట్లా అలా. వేడిగా చేసుకొని తినాలంటే ఈజీగా ఇది. ఓకే, నాకు ఒక ఈజీ రెసిపీ నేర్పించేశారు. మీకు బాగా అలవాటా పునుగులు చేయడం? అవునరా, స్పెషలిస్టా మన ఇంట్లో? అట్లానేం లేదు, నేర్చుకున్నా నేను కూడా. ఓ, ఎవరు నేర్పించారు? మా అక్కయ్య నేర్పించింది. మీ అక్క నేర్పించారా? మా పెద్దమ్మ ఏమేమి నేర్పించారు మీకు? పెద్దమ్మ కూడా చాలా నేర్పించింది మాకు. చాలా నేర్పించింది. అయితే మా పెద్దమ్మ ఏది బాగా వండుతారు చెప్పండి? చికెన్ బాగా చేస్తుంది మమ్మీ. మీకు పెద్దమ్మ వంటలు నేర్పించారు కదా? అవునరా. అంతేనా? మా అమ్మ అయితే నాకు చాలా ఏం నేర్పించింది. నేర్పించింది? అబ్బో, చెప్పుకోలేను, చాలా నేర్పించింది. అంతగా నేర్పించిందా? బాగా తినడం నేర్పించింది. పెట్టి నీకోసం చేసిన పునుగులు. ఓ, థ్యాంక్ యూ. చెప్పు ఎట్లా ఉన్నాయో. షూర్ గా బాగా చెప్తాను. నాకు ఒక ఈజీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ నేర్పించింది మా అక్క, పునుగులు. టేస్ట్ ఎలా ఉంటుందో చూసి అలా చెప్పేస్తా. చాలా బాగుంది. ఈ ప్లేట్ నేను తినేస్తా. తినేసే నువ్వే. నువ్వు ఇంకో ప్లేట్ వేసుకో. అసలు బయట తినడం కన్నా ఇంట్లో చేసుకోవడం అసలు ఆ టేస్టే వేరు. మా అక్క చేసింది కాబట్టి ఇంకా టేస్టీగా ఉంది. కానీ సూపర్, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ రా. వెల్కమ్ బ్యాక్ టు అతిథి, మీ ఇంటింటి నేస్తం. సో ఇట్స్ టేస్టింగ్ టైమ్స్. ఆహా, మా పెద్దమ్మ అయితే నా ఫేవరెట్ కాంబినేషన్ వండారు, బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. వాసన చంపేస్తుంది. తినాలి. తిని మీకు టేస్ట్ చేసి చెప్పేస్తా. మీకు ఇలా ఉంచుకుని మాట్లాడడం నా వల్ల అస్సలు అవ్వట్లేదు. నేను టేస్ట్ చేసేస్తా. నాతో పాటు మీరు కూడా టేస్ట్ చేస్తారా? ఓకే. వాసన చంపేసిందని ఆల్రెడీ చెప్పాను. టేస్ట్ అద్దరు కొట్టేసింది మా పెద్దమ్మ. అసలు చికెన్ మీరు చేస్తారు అనగానే అబ్బా చికెన్ ఎంత టేస్టీగా ఉంటుంది అని పడిపోయా. కానీ ఇంత టేస్టీగా ఉంది. సూపర్, చాలా బాగా చేశారు. అందరికి నచ్చిందా? సో ఎవరెవరు ఏ రెసిపీ బాగా చేస్తారు? మటన్ బిర్యానీ చేస్తాం. బాగా చేస్తారు. స్పెషలిస్ట్ దాంట్లో. స్పెషల్. మరి మా అక్క? అక్క సుత చేస్తారు. స్వీట్స్ బాగా చేస్తా. ఏ స్వీట్ అని అట్లా ఉంటేస్తారా? ఏ స్వీట్ కావాలంటే ఆ స్వీట్ చేసి పెట్టి ఇప్పుడు అయితే నేను వస్తా. ఓకే, కన్ఫర్మ్. ఎనీ నా టైం పేరు స్వీటీ కాబట్టి మీరు స్వీట్లు బాగా చేస్తారు కాబట్టి నేను బాగా అట్రాక్ట్ అవుతున్నా కాబట్టి అందుకోసం పేరు స్వీట్ కదా, అందుకోసం స్వీట్ బాగా చేసి పెడతా. థ్యాంక్ యూ. మీరు ఏ బాగా చేస్తారు? పిండి వంటలు బాగా చేస్తాను. ఏ పిండి వంటైనా? వడలు, వడ బాగా స్పెషల్ అనమాట మన. నేను చట్నీ చేయరా? దాంట్లో టమాటా చట్నీ చాలా బాగుంటుంది. మీరే చేస్తారా చట్నీ కూడా? నేనే చేస్తాను. నాకు టమాటా చట్నీ అంటే బాగా ఇష్టం. చేస్తాను. నేను వస్తాను నిజంగానే. ఇప్పుడు చేసి పెడతారా? తిన్న తర్వాత అలా ఒకసారి కిచెన్ లోకి వెళ్ళి టమాటా చట్నీ అన్నం తినగానే వెళ్దాం. షూర్ గా. చికెన్ బిర్యానీ బాగా చేస్తాను. అవునా? ఆహా, మా పెద్దమ్మేమో కర్రీ అదర్ కొట్టారు, మీరు బిర్యానీ బిర్యానీ. అవునరా. సూపర్. నేను పప్పు బాగా చేస్తాను. పప్పు? అయితే మీరు నా బ్యాచే.
దాంట్లో బాగా పప్పు వేసి వాటర్ పోసి సాల్ట్ వేస్తే అయిపోతుంది. కానీ అన్ని అట్లా టేస్ట్ ఉన్నాయి, మనం చేయడం బట్టి ఉంటుంది కదా. ఆయన మీరు మీరే మేము మేమే. వీళ్ళందరూ చేసి పెడితే నేను దీన్ని పెడతా. ఓ నువ్వు నేను ఒకటే బ్యాచ్ అయితే. ఎందుకంటే వీళ్ళందరూ పెద్దలు, మనం చిల్లోళ్ళం కదా. వీళ్ళు చేస్తూ ఉండాలి, మనం తింటూ ఉండాలి. నేను మటన్ బిర్యానీ అవి బాగా చేస్తాను. కూల్ డ్రింక్స్ కూడా ఇప్పుడు ఇచ్చింది కదా, కూల్ డ్రింక్స్ అంతే. కూల్ డ్రింక్ బాగా చేస్తారా? ఆడపడిచికి మీరు ఎట్లా చేసినా బాగుంటది కదా, అందుకే నేను చేసిన అని చెప్తున్నాను అనమాట. నేను చేయడం ఏంటి, కంపెనీ వాళ్ళు చేస్తారు కదా. అదే నేను చేసిన అని చెప్తే ఇంకా ఎక్కువ. అబ్బా నేను పాయసాలు ఎక్కువ చేస్తా, పాలు. నేను వాటర్ చాలా బాగా చేస్తా. చూసారా అండి, అతిథి అంటేనే ఇలా అందరు బంధువులతో కూర్చుని అలా సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఇంత టేస్టీ ఫుడ్ తినడం అంటే మన అతిథినే. కానీ ఇంత మందిలో ఇంత టేస్టీ ఫుడ్ తినడం అంటే అదొక అదృష్టం ఉండాలి. నాకుంది. నీ మనసు ఎంత పెద్దదో ఈ చికెన్ అంత టేస్టీగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ పెద్దమ్మా. పెద్దమ్మ అసలు ఏం ఎంజాయ్ చేసినాం ఈరోజు. నువ్వు అలా చికెన్ బిర్యానీ పెట్టంగానే ఆ వాసనకే నాకు కడుపు నిండిపోయి, అదంతా తిని నా కడుపు నిండిపోయి, ఇంత ఎంటర్టైన్మెంట్ అబ్బా ఎక్కడ తగ్గలే కదా మనము. అసలు ఫుల్ ఎంజాయ్ చేసినట్టు అంతా మా పెద్దమ్మ దయనే. ఇంతకీ పెద్దమ్మ ఇంత చేసినందుకు నాకు నేను ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. నీకు నేను కూడా ఇస్తా బిడ్డ, నువ్వు నా బిడ్డవు కదా. ఆడపిల్ల లాంఛనాలు ఇస్తా, నేను కూడా ఆడపిల్ల లాంఛనాలు ఇస్తా. ఇక్కడే అమ్మా, ఇక నా పెద్ద కోడలు. ఇదంతా నాకేనా? నీకేమా? నాకు 2 కూతుర్లు, నువ్వు కూడా ఇంకో కూతురు, 3 కూతుర్లు నాకు. చాలా సంతోషమైంది కదా. గాజులు, చీరే, ఒక్క పువ్వులు, అరటిపండు, సాంప్రదాయంతో ఆకు ఒక్కతోటి నీకు చీర చారలు పెడుతున్నా బిడ్డ సంతోషంతో. ఆహా, మా పెద్దమ్మ ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. అసలు ఆడబిడ్డ వచ్చింది, ఉట్టి చేతులతో పంపించకూడదని ఇంత శారీ ఇన్ని ఇచ్చారు. కానీ మా పెద్దమ్మకి ఇన్ని ఇచ్చినందుకు నేను ఏదో ఒకటి ఇవ్వాలి కదా. పెద్దమ్మ, నాకు ఇంత చేసినందుకు మీకు చిన్న గిఫ్ట్. థ్యాంక్స్ మమ్మీ, థ్యాంక్స్. నువ్వేమి ఇచ్చినా ఇవ్వకుండా మాకు చాలా సంతోషం మమ్మీ, నువ్వు వచ్చుడే మాకు సంతోషం. అబ్బా నన్నైతే ఒక ఫ్యామిలీ మెంబర్ లో అలా కలిపేసి నా చిన్న అమ్మ నేను కాదంటే కొట్టేటట్టు చెల్లేదు కదా, ఏం కొట్టాం. సో పెద్దమ్మ మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను, నేను అలా ఒక్కటి ఇచ్చి అలా వెళ్ళిపోతానా మా అక్కల్లాగా? నువ్వు ఎక్కిస్తావు కదా, చిన్న చెల్లెవు కదా, అందుకోసం ఎక్కిస్తాను ఎక్స్పెక్ట్ చేసినాం మేము కూడా. సో అక్కల్లా కాకుండా నేను 2వ గిఫ్ట్ కూడా ఇచ్చబోతున్నా ఇలా. కాకపోతే ఆ గిఫ్ట్ ఏంటో ఇప్పుడు మా పెద్దమ్మ చెప్తారు, అది అలా ఓపెన్ చేస్తారా? చేస్తా బిడ్డ. బాగుందా? చాలా చాలా బాగుంది మమ్మీ. మనందరినీ కలిపింది అభిరుచి అతిథినే కదా. అవును సో మీకు ఈ కప్ ఎందుకు ఇచ్చానంటే మీరు అలా పెట్టుకుని అది చూసిన ప్రతిసారి నేను గుర్తు రావాలని ఇచ్చా. ఎప్పటికీ గుర్తింపు పెట్టుకుంటా బిడ్డ, చాలా కాపాడుకుంటా. కానీ ఇంత ప్రేమ చూపిస్తున్నారు, నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు. ఇక్కడే ఉండు, ఎప్పుడు సందడే ఉంటది, నువ్వు కూడా ఉండు. మీరు గుర్తు చేసుకోవడానికి ఒక కప్ ఇచ్చాను, నాకు గుర్తు చేసుకోవడానికి నాకు ఒక ఫోటో కావాలి. ఓకే. బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి, మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా నీకోసం, ఒరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా నీకోసం. ఓ బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి, ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే, కొత్త పాట నేనే పాడైనా. అరే చిన్నదానా నీకోసం, ఓ చిన్నదానా నీకోసం, ఒరే చిన్నదానా నీకోసం.
కోసం ఓయ్ చిన్నదానా చిన్నదానా నీ కోసం. సో ఇది ఈ వారం అతిథి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా. నెక్స్ట్ వీక్ మరొకరి ఇంట్లో అతిథిగా వచ్చేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.